వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ రెసిపీ ఏంటంటే 90s స్పెషల్ అదేనండి, చిన్న చేపలు చింతాకు పొడి ఎగురండి. సో ఈ రెసిపీ నిజంగా చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా అయితే ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని 20 to 40 minutes వరకు నానబెట్టుకొని చిక్కగా చింతపండు రసం తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేనైతే 250 grams నెత్తళ్ళు తీసుకుంటున్నాను. మీకు వీలైతే పక్కిలు దొరికినా కానీ పక్కిలు వేసుకోండి చిన్న చేపలతో. ఈ విధంగా నేనైతే ఇక్కడ 1 tablespoon సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 teaspoon పసుపు వేసుకుంటున్నాను. ఇంకా 2 tablespoon కారం వేసుకుంటున్నాను. మీరు మీ స్పైస్కి తగినట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 3 to 4 tablespoons వరకు చింతాకు పొడి తీసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, సరిగ్గా చేపలకు సరిపడినంత తీసుకోండి. ఇక్కడ ఆనియన్ అయితే ఈ విధంగా మీడియం సైజు ఉన్నది స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా చిన్న సైజ్ టమాటోస్ 2 తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 నుంచి 3 వరకు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసేసి మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకండి, చింతపండు రసమే సరిపోతుంది. తర్వాత పోపుకి రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ కడాయిలో 2 tablespoon ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కొంచెం బ్లాక్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఏదైతే చింతపండు రసం చేపల్లో కలిపి వేసుకున్నాం కదా, అది మనం వేసేసేసి చక్కగా గరిటతో మిక్స్ చేసేసుకోవాలి. మనం గరిటతో కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చిన్న చేపలు కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా కలుపుకోండి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీకు వీలైతే లోలో పెట్టుకొని మరి కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఓపిక ఉంటే. సో అలా ట్రై చేయండి. సో ఈ రెసిపీ ఎలా రెడీ అయిందని తెలుసుకోవడానికి వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయేసి కూర చిక్కబడుతుందండి. ఆయిల్ అంతా పైకి తేలింది అంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. మామిడికాయ ముక్కలు అయితే అస్సలకి మిస్ అవ్వద్దండి, కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. పుల్లగా అయితే ఏం ఉండదు అంతా, ఎందుకంటే మనం ఉప్పు కారం ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం దింపబోయే 10 నిమిషాల ముందు మామిడికాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, ఈ రెసిపీ అయితే ఫైనల్లీ మనకి రెడీ అయిపోయినట్టే. సో దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, దీన్ని ఆ రోజు కంటే మరుసటి రోజు తింటేనే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో మీరు కూడా అలానే ట్రై చేయండి, మరుసటి రోజు తినడానికి చాలా బాగుంటుంది. నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి, ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఎంత ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకున్నాము. సో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.